వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం గ్రూప్ 3కి సంబంధించిన కట్ ఆఫ్ విశ్లేషణతో పాటుగా గ్రూప్ 3 ముగిసి నెల రోజులు గడుస్తుంది. మరి గ్రూప్ 3కి సంబంధించిన కీ ఎప్పుడు రిలీజ్ కావచ్చు, వీటికి సంబంధించిన సమాధానాలు ఈ వీడియోలో చర్చిద్దాం. దీనికి ముందు విద్యార్థులు చాలామంది మెసేజ్ల ద్వారా ఫోన్ల ద్వారా నన్ను సంప్రదించడం జరిగింది. కొంతమంది ఇటీవలనే గ్రూప్ 2 రాశారు. వివిధ మాధ్యమాలలో వస్తున్న కటాఫ్కు వారు దరిదాపులో లేకపోవడం వల్ల గ్రూప్ 2 రాకపోవచ్చు. కనీసం మేము గ్రూప్ 3 రాసాం కదా, గ్రూప్ 3 కూడా రావడానికి అవకాశం ఎంత ఉంది, దానికి ఒక ప్రామాణికతతో కూడిన వీడియో చేయమని అడగడంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించిన కటాఫ్ విశ్లేషణకి నేను తీసుకున్న 5 క్రైటీరియాలు, ప్రామాణిక అంశాలు ఏంటి, ఇవి ఖచ్చితంగా కటాఫ్ని ప్రభావితం చేస్తాయి. అందులో మొట్టమొదటి అంశాన్ని గమనిస్తే పేపర్ స్టాండర్డ్ అంటున్నాం. మరి ఏంటి పేపర్ స్టాండర్డ్ అనేది ఏ విధంగా ఉండవచ్చు? ఈజీగా ఉండవచ్చు, మోడరేటర్గా ఉండవచ్చు, ఎబోవ్ మోడరేటర్గా ఉండవచ్చు, హార్డ్నెస్గా ఉండడం జరుగుతుంది. మరి గ్రూప్ 3కి సంబంధించిన 3 పేపర్లను కనుక గమనిస్తే అందులో మనకి మొదటి పేపర్ అండ్ మూడో పేపర్ అనేది హార్డ్నెస్కి ఎక్కువగా ఉంది, అండ్ హార్డ్ కంటే ఎక్కువగా ఉంది, కఠినతరంగా ఉంది. అదేవిధంగా రెండో పేపర్ని గమనిస్తే అందులో హిస్టరీ పార్ట్ మినహా మిగిలిన పాలిటీ, మిగిలిన సోషియాలజీ పార్ట్ అనేది మోడరేట్ నుండి హార్డ్ స్థాయిలో ఉంది, కఠిన స్థాయిలో ఉంది. ఒక తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ గమనిస్తే కఠినతరంగా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అది మనకి పేపర్ స్టాండర్డ్ కింద పరిగణిస్తాం. రెండవ క్రైటీరియా ఏంటి? వే ఆఫ్ క్వశ్చనింగ్ అంటున్నాం. వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఇదివరకు ఎగ్జామ్లు కనుక గమనిస్తే 4 ఆప్షన్లతో కూడిన ప్రశ్నలు అనేవి ఎక్కువగా ఉండేవి. అప్పుడప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్స్, అప్పుడప్పుడు అసర్షన్స్ అండ్ డేటాకు సంబంధించి, అప్పుడప్పుడు ఏబీ ఓన్లీ, ఏబిసిడి ఓన్లీ, ఇలాంటి ప్రశ్నలు అడిగేది. కానీ ఇప్పుడు గమనిస్తే ఈ గ్రూప్ 3 పేపర్లు కనుక గమనిస్తే మెజారిటీ అంటే 80 to 85%, అంటే నియర్లీ 90 అనుకోండి, 90% ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే కనబడుతున్నాయి. ఎలాంటివి? అసెర్షన్స్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్స్, ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం, ఇలాంటి ప్రశ్నలే ఎక్కువగా కనబడ్డాయి. ప్రతి ప్రశ్న పూర్తిగా 4 ఆప్షన్లు తెలిసినప్పుడు మాత్రమే ఆన్సర్ పెట్టే విధంగా ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సరే, 2 ఆప్షన్లతో ఆన్సర్కి వెళ్దామా అనుకుంటే ఆప్షన్లో గమనిస్తే ఏబీది చేసిన సిడీలో తికమక పెట్టే అవకాశం ఉంటుంది. ఆడ బీసీ ఉంటుంది, ఇక్కడ సిబి ఉంటుంది. సో ఇలాంటివి కన్ఫ్యూజన్స్కి గురి చేసే ప్రశ్నలు కూడా ఎక్కువగా కనబడ్డాయి. అది మనం రెండోది వే ఆఫ్ క్వశ్చనింగ్ గమనిస్తే. మూడోది గమనిస్తే పోస్టింగ్ ఆర్డర్ బై ది టీజీపీఎస్సీ. ఇది చాలా చాలా క్రూషియల్గా ఉండే అవకాశం ఉంది. ఇటీవల టీజీపీఎస్సీ చైర్మన్ ప్రకటించిన విధానం ప్రకారం ఏంటి? క్లియర్గా అవరోహణ క్రమంలో పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది. మరి ఏంటి అవరోహణ క్రమం? గమనిస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. మనం చదువుకునేది గ్రూప్ 3 గురించి కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 1 అనేవి దీనికి పై స్థాయిలో ఉంటాయి. వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ ముగిశాయి, వాటి రిజల్ట్లోనే ఉండడం జరిగింది, రిజల్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ గ్రూప్ 1 ఇస్తే గ్రూప్ 1లో ఉన్న దాదాపు 563 పోస్టులలో కొంతమంది, ఎంతో కొంతమంది, ఒక 50 to 100 మంది అనుకోండి, గ్రూప్ 2 కూడా రాసి ఉంటారు. గ్రూప్ 1 సరిగా రాయలేదు, మాకు రాదు అనుకున్న వాళ్ళు గ్రూప్ 2 రాసి కూడా ఉంటారు. వచ్చిన వాళ్ళు పక్కన పడండి, రాను అనుకుని రాసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇక్కడ రావచ్చు, అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది థియరిటికల్గా సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి అది ఎగ్జామినర్ దిద్దే విధానం మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది. రాసే విధానం కూడా క్రైటీరియానే. కాబట్టి కొంతమంది గ్రూప్ 1లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు గ్రూప్ 2లో మరికొంతమందికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా ఇటీవలే ముగిసింది. అది కూడా అవరోహణ క్రమంలో గమనిస్తే 2వ స్థాయిలో వస్తుంది. కాబట్టి 2వ స్థాయిలో ఉన్న ఈ గ్రూప్ 2 పోస్టులు గమనిస్తే దాదాపు 780కి పైగా ఉన్నాయి. ఇందులో మెజారిటీ ఆఫ్ పీపుల్ దాదాపు 80 to 90%, అంతేందుకు 100కి 100% గ్రూప్ 3 రాసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి అక్కడ ఒక 783లో నియర్లీ 50% వేసుకోండి, ఒక 4 to 500 మంది ఖచ్చితంగా గ్రూప్ 3లో ఏదో ఒక పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే సిలబస్ అనేది సేమ్గా ఉంది, ఇది ఫస్ట్ క్రైటీరియా. కాబట్టి సిలబస్ అనేది సేమ్గా ఉంది కాబట్టి వాళ్ళు కొత్తగా చదవాల్సిన అవసరం లేదు. రెండోది గ్రూప్ 3 తర్వాత గ్రూప్ 2 జరిగింది కాబట్టి గ్రూప్ 2కి మరింత ఎఫర్ట్ అనేది వాళ్ళకు దొరికింది, మరింత సమయం అనేది దొరికింది, మరింత విధానం అనేది వాళ్ళకు క్లారిటీ వచ్చింది. గ్రూప్ 3 పేపర్లో గమనిస్తే అవరోహణ ఆరోహణ క్రమం రాయడం,
రైట్, కాలానుగుణంగా అమర్చడం లాంటి ప్రశ్నలు చూడడం వల్ల దానికి అనుగుణంగా వాళ్ళ ప్రిపరేషన్ మొదలుపెట్టారు, మరింత పదులు పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా స్కోర్ పెరిగే అవకాశాలే ఉంటాయి తప్ప తగ్గే అవకాశాలు ఉండవు. కాబట్టి ఇక్కడ గ్రూప్ 2లో ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు క్లియర్గా ఏమవుతుంది, దానివల్ల గ్రూప్ 3కి కట్ ఆఫ్ విషయంలో కొద్దిగా మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. 4వ క్రైటీరియా గమనిస్తే ద వే ఆఫ్ సెంటర్ హ్యాండిల్ అంటున్నా. ఇది చాలా చాలా క్రూషియల్. ఒక విద్యార్థి అంటే ఉద్యోగాన్ని సాధించే విద్యార్థి ఆ ఎగ్జామ్ సెంటర్ను హ్యాండిల్ చేసే విధానం, అంటే ఆ పరిసరాన్ని తట్టుకునే విధానం, ఆ పరిసరాన్ని తట్టుకుంటూ తన బ్రెయిన్లో నిక్షిప్తమైన సమాచారాన్ని సరి అయిన ఆన్సర్ రూపంలోకి తీసుకురాగలగాలి. ఎంత చదువుకున్నామనేది కాదు, ఎన్ని సంవత్సరాలు చదివామనేది కాదు, ఎన్ని పుస్తకాలు చదివామనేది కాదు. ఆ సందర్భంలో ఆ 2.5 గంటలలోనే తన బ్రెయిన్లో నిక్షిప్తమైన సంబంధిత సమాచారాన్ని తీసుకురాగలగాలి, వెలికి తీయగలగాలి. అప్పుడే ఆన్సర్ని ఇవ్వగలుగుతాడు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఈ ప్రశ్నలు గమనిస్తే అన్నీ అలాంటి క్వశ్చన్సే ఉండడం వల్ల, క్రిటికల్ అంటే ఆరోహణ అవరోహణ లాంటి క్వశ్చన్లే ఉండడం వల్ల వాటిని చదవడం వల్ల ఏమవుతుంది, అతడు డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యాడు. అంటే బ్రెయిన్లో ఉన్న మ్యాటర్ అంతా క్రమక్రమంగా లాస్ అవుతూనే వచ్చాయి. ఇదివరకు ఉండేది 4 ఆప్షన్ల క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి ఈజీగా పెట్టడానికి అవకాశం ఉండేది, బ్రెయిన్లో అలాంటి డిస్టర్బెన్స్ ఏం క్రియేట్ కాలేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రశ్నల్లో గమనిస్తే ప్రశ్నలో కొన్ని పదాలు అసలు తెలియదు, కనీసం వాళ్ళు విన్నట్టుగా కానీ చూసినట్టుగా కానీ చదివినట్టుగా కానీ ఎక్కడా లేదు. కాబట్టి అలాంటి ప్రశ్నలు చూడడం వల్ల చదువుకున్న మ్యాటర్ని, గుర్తుంచుకున్న మ్యాటర్ని కూడా చాలామంది కోల్పోయారు. సంవత్సరాల తరబడి చదువుకున్న విద్యార్థులు కూడా ఎగ్జామ్ హాల్లో ఒక భయాందోళనకు గురి అయి ఉన్న మ్యాటర్ని వదిలివేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే. 5వది కొద్దిగా ఇంపాక్ట్ అవుతుంది. ఇది కొన్ని వర్గాలకు మాత్రమే, కొన్ని పోస్టుల సందర్భంలో మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది, అన్ని సందర్భాల్లో కాదు, మెజారిటీ కాదు. ఈ 4 అనేది మేజర్ పోర్షన్లో ఉంటాయి, ఇది చాలా మైనర్ పోర్షన్లో ఉంటుంది. నంబర్ ఆఫ్ అటెండెన్స్ అంటున్నాం, నియర్లీ 50% బిలో, 50% లోపే మనకి గ్రూప్ 3 పరీక్షలు రాయడం జరిగింది. ఇక్కడ ఒకటి గమనించాలి, 50% రాశారు కదా చాలా కాంపిటీషన్ తగ్గింది అంటే నో. ఆ 50%కి సంబంధించిన వ్యక్తులు సీరియస్ క్యాండిడేట్లై ఉండవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మరి ఇది ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది కట్ ఆఫ్ మీద అంటే, కొన్ని ప్రత్యేక వర్గాలకు సంబంధించిన అవైలబిలిటీ దొరకకపోవచ్చు. ఎందుకంటే గ్రూప్ 3కి సంబంధించిన కొన్ని పోస్టులో గమనిస్తే సంబంధిత విభాగానికి సంబంధించి సంబంధిత కోర్సును అడగడం జరిగింది. డిగ్రీలో స్పెషలైజేషన్ని అడిగారు, కామర్స్కు సంబంధించి కానీ ఎకనామిక్స్కి సంబంధించి కానీ ఇలా కొన్ని ప్రత్యేకమైన పోస్టులు ప్రస్తావించబడ్డాయి. కాబట్టి అలాంటి సందర్భంలో ఆ సంబంధిత వర్గాలు దొరికే అవకాశం తక్కువ. 2 పిహెచ్ క్యాండిడేట్ గమనిస్తే, అదేవిధంగా 3 స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి వర్గాలకి అది ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది, ఆ వర్గాలకి కట్ ఆఫ్ తగ్గే అవకాశం కనబడుతుంది. సో మొత్తంగా గమనిస్తే మరి గ్రూప్ 3 కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు గమనిస్తే, గ్రూప్ 3 అనగానే మనకి 3 పేపర్ల కలయికగా ఉంటుంది. మొట్టమొదటి పేపర్ని గమనిస్తే దీన్ని మనము జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీ అంటున్నాం. మరి ఇది ఏ విధంగా వచ్చింది, పేపర్ యొక్క విధానాన్ని గమనిస్తే, ప్రశ్నల సరళిని గమనిస్తే అది దాదాపుగా ఏంది 100కి 100% అది హార్డ్ పేపర్, అది యూపీఎస్సీ మించిన పేపర్ అవుతుంది. మరి ఇలాంటి పేపర్లో ద బెస్ట్ స్కోర్ ఎక్కడ ఉండవచ్చు అంటే రష్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కడ ఉంది గమనిస్తే, మనకి 75 నుండి 85 మార్కుల మధ్య రష్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి అంటే అన్ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్కి, అంటే ఇక మిరాకిల్స్ అనుకోండి, వాళ్ళకు 90 కూడా రావచ్చు, 90+ కూడా రావచ్చు, వాళ్ళను మనం కన్సిడర్ చేయలేం. కట్ ఆఫ్ తీసుకునే సందర్భంలో రష్ అయితే ఎక్కువగా ఉంటుందో అక్కడ యావరేజ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్తాయి 90 వస్తాయి, 100 వస్తాయి, 110 కూడా రావచ్చు. ఇక 110 దాటి అంటే కష్టం అనుకోండి, 110 వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువగా ఎక్కడ ఉంటారు అంటే 75 నుండి 85 మధ్య ఉండే అవకాశం మొదటి పేపర్లో ఉంది. రెండో పేపర్లో గ్రూప్ 3లో కొద్దిగా ఎంతో కొంత అభ్యర్థులని ఫేవర్గా ఉంది, అభ్యర్థులకి కొద్దిగా ఇబ్బందిని తగ్గించింది అంటే రెండో పేపరే చెప్పవచ్చు. మరి ఈ రెండో పేపర్లో 4 అంశాల కలయికగా ఉంది. మొదటి 50 మార్కులు తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, రెండో 50 మార్కులు పాలిటిక్కి సంబంధించి, మూడో 50 మార్కులు గమనిస్తే సోషియాలజీకి సంబంధించి. ఇలాంటి 4 అంశాలతో కూడిన 150 మార్కుల పేపర్ని మనము రెండో పేపర్గా గమనించాం. ఇక్కడ గమనిస్తే పేపర్ యొక్క లోతైన విశ్లేషణ గమనించండి. అందులో తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ప్రశ్నలు గమనిస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్, అంటే అవి మన అకాడమీ పుస్తకాలలో కానీ వికీపీడియాలో కానీ ఎక్కడైనా పేపర్లో కానీ ఎప్పుడైనా విన్నట్టుగా కానీ లేనే లేవు.
కాబట్టి వాటికి ఆన్సర్లు గుర్తించడం అంత కష్టం కాదు, 100కి 100% కష్టమే. గెస్ చేయడానికి కూడా అవకాశం లేదు. గెస్ చేయాలి అంటే కనీసం ఆ పదం విని ఉండాలి, చూసి ఉండాలి, మనం ఎక్కడైనా చదివి ఉండాలి. ఈ మూడింటి పరిధిలో లేని అంశాలు అక్కడ పదాలు రావడం వల్ల అది క్లిష్టతరమే. పాలిటీ ఓకే, మోడరేటర్ కంటే ఎక్కువగానే ఉంది, క్లిష్టతరానికి దగ్గరగా ఉంది. కానీ తరోగా గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నాడు, అప్పటికే గ్రూప్ 1 రాశాడు, కొద్దిగా అవగాహన ఎక్కువగానే ఉంటుంది. అప్లికేషన్లో ఉంది, అదేవిధంగా బిట్ రూపంలో ఉంది. కాబట్టి ఇక్కడ కొద్ది స్కోర్ పెంచుకునే అవకాశం కనబడుతుంది. ఎంత ఉంటుంది? ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ చదువుకున్న విద్యార్థి ఎంత చేసే అవకాశం ఉంటుంది అంటే 35 నుండి 40 వరకు చేసే అవకాశం ఉంటుంది. రీచ్ కావచ్చు 40 వరకు, కాడు అనడానికి లేదు. ఎవరిని మనం తక్కువ అంచనా వేయలేం, గుర్తుపెట్టుకోండి. నాకు రాలేదు కదా, నీకు రావు అనడానికి ఆప్షన్ లేదు. ఎవరికి ఎంత ఉంది అనేది మీకు జిఆర్ఎల్ లిస్ట్లో అర్థమవుతుంది, చూడండి క్లియర్గా గమనిస్తే. కాబట్టి పాలిటీ అనేది కొంచెం స్కోరింగ్ సబ్జెక్ట్గా కనబడుతుంది అంతే, 35 నుండి 40 లోపు. అదేవిధంగా సోషియాలజీ 35 లోపు, 30 టు 35 లోపు. అంటే ఓవరాల్గా గమనిస్తే ఈ పేపర్లో ఎంత చేయవచ్చు అంటే 90 టు 105 వరకు చేసే అవకాశం ఉంటుంది. 90 టు 105 అంటే మినిమం ఆడ బెస్ట్ స్కోరర్గా ఉండే అవకాశం 90 నుండి ఉంటుంది. మంచిగా చేశాడు అంటే 105 చేయవచ్చు. 110 కూడా చేసే దాఖలు ఉన్నాయి, లేవు అనడానికి లేదు. కానీ వాళ్ళని మనం ఫింగర్గా లెక్కించవచ్చు, 1 2 3గా లెక్కించే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళంతా ఎక్కువగా కనబడరు. అదేవిధంగా మూడో పేపర్ను గమనిస్తే మనమే ఎకానమీ అంటున్నాం. ఇందులో మనకి 3 భాగాలు ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ ఎకానమీ అనే 3 భాగాలు ఉన్నాయి. ఇందులో మనల్ని బతికిచ్చింది ఏంటి అంటే డెవలప్మెంట్ ఎకానమీ. మరి ఇది ఎవరికి వస్తుందంటే తరోగా చదివిన వాళ్ళకి, అప్లికేషన్ ఓరియంటేషన్లో చదివిన వారికి, సామాజిక అవగాహన కలిగిన వ్యక్తులకి, సోషియాలజీ మీద కొద్దిగా లోతైన పట్టు అంటే సామాజిక వివక్షత, సామాజిక అసమానతల మీద కొద్దిగా పట్టున్న వర్గాలకి ఇక్కడ ప్లస్ అయింది. కొత్త వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది, అది అప్లికేషన్ ఓరియంటేషన్లో ఉన్నాయి అంటే సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటేనే, లోతైన అవగాహన ఉంటేనే ఆన్సర్ చేయడం ఈజీ. సో ఇక 2 పేపర్లు గమనిస్తే ఇక్కడ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ గమనిస్తే అసలు డేటాతో కూడిన ప్రశ్నలు గమనిస్తే చదవడానికే సమయం సరిపోలేదు. చాలా మందికి చదవడానికే సమయం సరిపోలేదు. కొంతమంది ఆన్సర్ పెట్టారంటున్నారు, 110 అంటున్నారు. అది పాసిబిలిటీ తక్కువ ఉంది, పాసిబిలిటీ తక్కువ. కానీ మనం ఇక్కడ గమనిస్తే మూడో పేపర్లో ఎంత రావచ్చు అంటే 90 టు 100 అనేది మంచి స్కోరుగా కనపడుతుంది. సో ఈ 3 క్రైటీరియా కనుక పరిగణిస్తే మనకి ఎంత రావచ్చు? ఓవరాల్గా 3 పేపర్లు అంటే మనకు 450 మార్కులు అంటున్నాం. మరి 450 మార్కులు పోస్ట్కు కన్సిడరబుల్ అంటే 1:2లో కానీ పోస్ట్ 1:1లో ఉండడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే 60 టు 70% కనబడుతుంది. 60 టు 70% చూడండి. 60 అంటే 4 ఆర్ల 24, 5 ఆర్ల 30, 270 అవుతుంది. 7 అంటే 4 ఏళ్ళ 28, 5 ఏళ్ళ 35 అంటే 315 అవుతుంది. అంటే కట్ ఆఫ్ అనేది అక్కడ కనబడుతుంది. కాబట్టి మనకు జనరల్ ఓవర్వ్యూలో అంటే 60 టు 70% కనుక పరిగణలోకి తీసుకుంటే అంటే 90+ రావాలి చూడండి ప్రతి పేపర్లో. 90+ అంటే 60% వచ్చినట్టు. కాబట్టి ఇక్కడ క్లియర్గా ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ 280 నుండి 300గా ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అంత ఎక్కువగా ఉంటుంది? ఎస్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు జిఆర్ఎల్లో చూసుకోండి. మీకు తెలియని క్యాండిడేట్లు, మీకు కనబడని క్యాండిడేట్లు, అశోక్ నగర్లో కనబడనంత మాత్రాన అతడు చదువుతలేడు అని చెప్పడానికి వీల్లేదు. బాగా గమనించండి. కానీ ఎందుకు ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే ఈ 3వ అంశం దాన్ని ప్రాధాన్యతగా తీసుకుంది, దానికి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీన్ని ఏంటి అన్నాను? పోస్టింగ్ ఆర్డర్ బై ది టీజీపీఎస్సీ అన్నా. గ్రూప్ 1 అంటున్నా 563 మంది పోతారు. 563 మందిలో గ్రూప్ 3 రాసిన వాళ్ళు ఉంటారంటే ఎస్ ఉంటారు, కానీ తక్కువ మంది ఉంటారు. రావచ్చు, వాళ్ళకి రాదు అనడానికి లేదు. కొత్తగా ప్రిపేర్ అయ్యింది కదా, ఈసారి గ్రూప్ 1 వస్తుంది రాదు అనేది అతను రాసిన విధానం, పేపర్ దిద్దిన విధానం, దాని తర్వాత అర్థమవుతుంది. వస్తదారాలు మనం డిసైడ్ చేయలేం. కాబట్టి క్లియర్గా ఎంతో ఒక 10 to 15% అనుకోండి గ్రూప్ 1లో సెలెక్ట్ కావచ్చు. కాబట్టి ఆ 10 to 15% ఇక్కడ తగ్గినట్టే. ఆ తర్వాత వచ్చేది గ్రూప్ 2 అంటున్నాం. గ్రూప్ 2లో మనకి 780కి పైగా పోస్టులు కనబడుతున్నాయి. ఇందులో ఒక 20 to 30% వేసుకోండి. నాకు తెలిసి మొత్తం రాస్తారు వాళ్ళు. ఎందుకు రాస్తారు అంటే గ్రూప్ 3లో ఉన్న సిలబసే గ్రూప్ 4లో ఉంది, అదనంగా ఒక పేపర్ ఎక్కువ, అంతే తప్ప సిలబస్లో ఇలాంటి మార్పు లేదు. కాబట్టి క్లియర్గా గ్రూప్ 3 రాసిన ప్రతి క్యాండిడేట్ గ్రూప్ 2 అనేది రాయడం జరుగుతుంది.
కాబట్టి ఇక్కడ దాదాపుగా ఒక 30-40 వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా. కాబట్టి ఒక 400 మంది గ్రూప్ 2లో ఉండవచ్చు. అప్పుడు అంటే ఓవరాల్‌గా మనకి ఎంత వస్తుంది, దాదాపుగా ఒక 500 మంది గ్రూప్ 1, గ్రూప్ 2లో వచ్చిన వాళ్ళు. అప్పుడేమవుతుంది, ఇక్కడ కట్ ఆఫ్ తగ్గుతుంది. అంతే తప్ప మనకి నార్మల్‌గా మాత్రం ఫస్ట్ గనక గ్రూప్ 3 గనక ఇస్తే గనక ఇక్కడే ఆగుతుంది చూడండి. ఖచ్చితంగా ఇక్కడే ఆగుతుంది. 280 నుండి 300 మధ్య. అదేవిధంగా బీసీ వర్గాలు ఏ, బి, సి, డి అంటాం. బీడీ అంటే ఈక్వల్ టు ఓసీ అని అర్థం. కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది అంటే మొత్తంగా బీసీ వర్గాలకి కట్ ఆఫ్ ఎక్కడ ఉండవచ్చే అవకాశం ఉంది అంటే 275 నుండి 290 మధ్య ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు, ఈ 2 వర్గాలు ఒకే దగ్గర ఎందుకు తీసుకున్నాను అంటే వీళ్ళలో అంత డిఫరెన్స్ కనబడదు. ఎందుకు కనబడదు అంటే ఇక్కడ 90% తీసుకున్నాం అంటే 60-70% తిన్నాం. అందులో వీళ్ళు నియరెస్ట్గా ఉంటారు, మినిమం ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు చూడండి 150లో 50% అంటే ఎంత, 75. నేను అడిగింది ఎంత, నేను చెప్పింది ఎంత, 90 అంటున్నాం. అంటే 75 కంటే 80 రావచ్చు, 82 రావచ్చు, 83 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి వీళ్ళు అంత డిఫరెంట్ కనబడదు. కనబడితే మ్యాక్సిమం 2 నుండి 3 మార్కుల తేడా మాత్రమే కనబడుతుంది. ఓవరాల్గా వర్గం గమనిస్తే బీసీ, ఎస్సీ వర్గాలకు మధ్య బిగ్ గ్యాప్ గమనిస్తే 5 నుండి 6 మార్కుల మధ్య అంతకంటే కనబడదు. చూడండి, అంతకంటే అస్సలే కనబడదు. ఎందుకంటే ఇది సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో జరిగాయి ఎగ్జామ్స్, నెల గ్యాప్లోనే జరిగాయి. అక్టోబర్లో గ్రూప్ 1, నవంబర్లో గ్రూప్ 3, డిసెంబర్లో గ్రూప్ 2 అవుతుంది. కాబట్టి అతడు ఆ సీక్వెన్స్లోనే ఉంటాడు, ఆ ఫ్లోలోనే ఉంటాడు. ఫ్లో పోదు కాబట్టి కట్ ఆఫ్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకో, ఫ్లో పోతే ఇబ్బంది. ఇప్పుడు గ్రూప్ 2 జరిగిన సంవత్సరానికి గ్రూప్ 3 జరిగితే ప్రాబ్లం అవుతుంది, అక్కడ గ్యాప్ వస్తుంది. మీరు ఏమనుకో అంత గ్యాప్ ఉంది, బాగా చదువుతారంటే కష్టం. ఆ ఫ్లో అనేది ఉండదు. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ 1 రాశాడు, తర్వాత గ్రూప్ 2 రాయడం వల్ల ఏమవుతుంది, కొద్ది అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ వస్తుంది, ఇక్కడ బిట్ వస్తుంది. ఆ నాలెడ్జ్తో కొన్ని ప్రశ్నలు చేసే అవకాశం ఉంది. అలాంటిగానే ఇచ్చాడు ప్రశ్నలు కూడా. ఇప్పుడు గ్రూప్ 2 రాసిన తర్వాత ఏమవుతుంది, గ్రూప్ 3 రాసిన తర్వాత గ్రూప్ 2కి వచ్చాడు. అంటే ఇప్పుడు క్లియర్గా గమనించండి, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 2కి వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏమైంది, గ్రూప్ 3 రాసిన తర్వాత ఆ క్వశ్చన్లను గమనించగానే అందులో అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం, కాలానుక్రమం అని కనబడ్డాయి. కాబట్టి దానికి అనుగుణంగా అతను ప్రిపరేషన్లో మార్పులు చేసుకున్నాడు. ఆ కొద్ది కాలంలోనే మార్పులు చేసుకోవడం జరిగింది. సరే, ఒక 10 క్వశ్చన్లు 50 క్వశ్చన్లు వచ్చినప్పుడు 10 క్వశ్చన్లు చేయగలుగుతాడు కదా. అంటే ఇదివరకు చదువుకున్న దానికంటే ఒక 10 క్వశ్చన్లు ముందు ఉండే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అలా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. తన చదువుకి మరింత పదును పెట్టుకునే అవకాశం ఉంటుంది. పుస్తకాన్ని మరింత లోతుగా చదివే అవకాశం అనేది క్రియేట్ అయింది. కాబట్టి ఈ కటప్ చెప్తున్నాను, బాగా గమనించండి. అదేవిధంగా మహిళా వర్గాలకి, ఉమెన్స్ వర్గాలకి గమనిస్తే 270 నుండి 280 మధ్య ఉంటుంది. ఇంతగా ఉంటుంది, ఎస్ ఉంటుంది. అంత తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇది ఒక రకంగా ఉన్నత స్థాయి పోస్టే. ఎందుకంటే హెచ్ఓడిలో ఉంటాయి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. చూడండి, మీకు రాష్ట్రపతి ఉత్తర్వులు 14లో గమనిస్తే, పేరా 14లో గమనిస్తే మీకు క్లియర్గా కనపడతాయి. 14F అంటాం చూడండి, ఆ 14లో ABCDEF అని ఉంటాయి. అందులో హెచ్ఓడీలు కూడా ఉంటాయి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అంటాం. అది ఒక ఉన్నత స్థాయి పోస్ట్. కాబట్టి మహిళలు కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తారు. వీళ్ళలో కొంతమంది ఉమెన్స్ ఇక్కడ ఓపెన్కి వెళ్తారు. చూడండి, ఇక్కడ ప్లస్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఎంతమంది ఉమెన్స్ ఓపెన్లోకి వెళ్ళిపోతారో అంత బెనిఫిట్ అనేది జరుగుతుంది. అప్పుడు వీళ్ళ కట్ ఆఫ్ తగ్గుతుంది. ఒకవేళ కనుక ఓపెన్లో చాలా తక్కువగా ఉన్నారనుకోండి, ఇక్కడ కట్ ఆఫ్ ఇక్కడే మిగిలిపోతుంది. కాబట్టి ఓవరాల్గా ఉమెన్స్కి 270 నుండి 280 అవుతుంది. సో ఇది మనకి గ్రూప్ 3కి సంబంధించిన వివిధ వర్గాలకు సంబంధించిన కట్ ఆఫ్. రెండో ప్రశ్నను గమనిస్తే, మరి ఎప్పుడు కీ రావచ్చు, గడిసి నెల రోజులు అవుతుంది, మరి కీ ఎప్పుడు విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. నేను నిన్న టీజీపీఎస్సీకి ఫోన్ చేయడం జరిగింది. టీజీపీఎస్సీ నుండి వచ్చిన సమాచారం ఏంటి అంటే 2 నుండి 3 రోజులలో కీ విడుదల చేయడానికి సన్నాహకాలు ప్రారంభిస్తున్నారు. మరి ఎందుకు డిలే అయింది, ఈరోజు కావచ్చు అంటే ఎందుకు అంటే వాళ్ళు యూపీఎస్సీ పర్యటనలో ఉన్నారు. కాబట్టి మేబీ ఈరోజు కాదు అంటే నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇంకా అక్యురసీ అనేది క్రియేట్ అవుతుంది, ఇంకా అక్యురసీ అనేది వస్తుంది. కాబట్టి క్లియర్గా గమనించండి, మనకు నెక్స్ట్ వీక్లో గ్రూప్ 3 రిజల్ట్ రావడానికి, గ్రూప్ 3 కీ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే దాదాపుగా మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇందులో కాంట్రవర్సీ క్వశ్చన్స్ లేవు, డిలేట్ అవ్వడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఎక్కువగా లేవు. ఇదివరకు ఉన్నట్టు 15, 20, 25 లేవు. మ్యాక్సిమం 1, 2, 3 అంతే. వాటిని కూడా మనం ఛాలెంజ్ చేయలేము, ఎందుకంటే మన దగ్గర ఆ సోర్స్ లేదు, అథెంటికేషన్ లేదు, మనం వెళ్ళలేము. అకాడమీలో దొరికితే వెళ్దామంటే అకాడమీ సరే అది అథెంటికేటెడ్ అనథెంటికేటెడ్ అనేది పక్కన పడేస్తే సరే దాంట్లో కూడా లేదు కదా, అవైలబిలిటీ లేదు. కాబట్టి మనం ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదు. సో మొత్తంగా గమనిస్తే మనకు నెక్స్ట్ వీక్లో
గ్రూప్ 3కి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న అనౌన్స్‌మెంట్. భూషణ్ సార్ క్లాసెస్ యాప్ అనేది ఇటీవల విడుదల చేయబడింది. ఇందులో మనకి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, ఆధునిక తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఇది చాలా చాలా కీ రోల్. ఎందుకంటే ఇటీవల జనరల్ స్టడీస్‌కి సంబంధించి రైట్ ఎక్కువగా ప్రశ్నలు సంధిస్తున్న భాగం ఇదే. ఇది మీ గ్రూప్ 3లో కనబడింది. గ్రూప్ 2లో కూడా కనబడింది చూడండి. ఇక్కడనే ఎక్కువగా ప్రశ్నలు సంధిస్తున్నాడు. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా కోర్సు డిజైన్ చేసి తీసుకురావడం జరిగింది. దీనితో పాటుగా భారతదేశ చరిత్ర, అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర అనే స్పెషలైజ్డ్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి కంటెంట్‌కు సంబంధించిన వీడియోలు, గ్రాండ్ టెస్ట్‌లు, యూనిట్ వారీ టెస్ట్‌లు, పీడీఎఫ్ కూడా ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ఇది వ్యాలిడిటీ అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది. ఇది కేవలం పేద విద్యార్థులని, గ్రామీణ విద్యార్థులని అంటే ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కోచింగ్‌కు రాలేని పరిస్థితిలో ఉన్న అది ఉద్యోగి అయినా ఎవరైనా గానీ అలాంటి వ్యక్తులకి ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.